అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐటీ పాముల లిఫ్ట్ పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో కాలువల ద్వారా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానీ పైప్ లైన్ ద్వారా కానీ ఇరిగేషన్ శాఖని పూర్తి చేయడానికి సంపూర్ణ కృషి చేస్తాము. సి గారు, అదేవిధంగా ఎస్సీ గారు, మరి మెగా ఏజెన్సీ వాళ్ళు, మెగా ఏజెన్సీ శ్రీనివాస్ వాళ్ళు, ఇది మరి నేను వచ్చి సైట్ మీద మాటిస్తున్నా, మీరు ఇది ప్రయారిటీగా తీసుకొని మీ ఓనర్స్ కూడా చెప్పి ఇది హై ప్రయారిటీలో ట్రీట్ చేయాలి. కృషి చేయించారు అక్కడ. ఓకే, అది ముందుకేయండి. ఇది దయచేసి మనం వచ్చి మాట్లాడిన తర్వాత వెనక్కి పోకూడదు. ఏం అవసరం ఉంటే చేయాలి. ఓకే, పూర్తి చేయడానికి సి గారు ఎప్పటికప్పుడు నాతో ఫాలోఅప్లో ఉండండి. ఎక్కడైతే లోకల్ ఇష్యూస్లో ఎమ్మెల్యే గారి సహకారం కావాలో వారి సహకారం తీసుకోండి. బట్ మీ అందరం ముందు మాటిస్తున్నాము, డిసెంబర్లోగా ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి 8,000 ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ సంపూర్ణ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల రిజర్వాయరు కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ పనులు మూతబడి ఉండే. అయితే దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అయితే నేను దాన్ని కెపాసిటీ 1.5 TMCకి తగ్గించి రివైజ్ శాంక్షన్ ఇచ్చి మరి పనులు మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా కాలం నుంచి మూసీ నీటిపై ఆధారపడిన బునియాది గాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ మూడు కలిపి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు వేగవంతం చేయడానికి మొన్న నేను హైదరాబాద్లో జల్ సౌదాల మరి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో సమావేశం పెట్టడం జరిగింది. ఆ 3 కాలువల విషయంలో కానీ ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నేను సవినయంగా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి ఏం చేస్తున్నాను అంటే, ఇది చాలా అమూల్యమైన సమయము. మరి నేను ఈ జిల్లాకి చెందిన వాసిగా ఇరిగేషన్లో ఎంతో కొంత పని చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నా. ఈ సద్వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీరు కొంత రైతులకి, అధికారులకి, ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి సమన్వయం చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ముందుకు పోవాలి. ఉదాహరణకి ఈ బునియాది గాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ నేను మంజూరిచ్చి చాలా కాలమైన భూసేకరణ ముందుకు పోతలేదు. మరి భూసేకరణలో ప్రభుత్వం అన్ని విధాలుగా మేము చేయాల్సింది చేస్తాము. కానీ స్థానికంగా మీరు కలెక్టర్లకి దోహదపడి భూసేకరణలో మీరు పూర్తి స్థాయిలో మీ సహాయక సహకారం అందితే అది పూర్తవుతుంది. ఆ పనులు టేకప్ చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా బస్వాపూర్ విషయంలో కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్స్కి R&Rకి పెద్ద అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. అది ఈ నెల కానీ నెక్స్ట్ నెల కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మరి SLBC టనల్ విషయంలో యాక్సిడెంట్ జరగడం 10 ఏళ్ల పాటు గత పాలకులు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 1 మీటర్ కూడా తుమ్మకుండా ఆ పైనుంచి నీళ్లు జమజమై ప్రకృతి వైపరీత్యాలతో అది కూలడం జరిగింది. చాలా దురదృష్టకరం. కొన్ని ప్రాణాలు కోల్పోయినాము. అది సెట్ బ్యాక్ అయినా సరే అది కేవలం తాత్కాలిక సెట్ బ్యాక్ గా భావిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి మేము మాటిస్తున్నాం. SLBC పనులు పునఃప్రారంభించి ఈ టర్మ్లోనే పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిస్తున్నా. మరి చీఫ్ ఇంజనీర్ అజయ్ గారికి తెలుసు మేము ఎంత సీరియస్ చేస్తున్నామంటే, పనులు పునఃప్రారంభించే ముందు మరి ఇది మొత్తం ఈ 44 కిలోమీటర్లు ఒకసారి మళ్ళీ సర్వే చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము డెన్మార్క్ దేశం నుంచి ప్రపంచంలో ఆధునికమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి హెలికాప్టర్లో దాన్ని ఇన్స్టాల్ చేసి మరి ఒక 15-20 రోజులు పడుతుండొచ్చు.
ఆ 44 కిలోమీటర్ల ఎస్ఎల్బిసి టనల్ కూడా ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేస్తున్నాం. ఎందుకు అంటే అది అడవి కాబట్టి అడవిలో పోవడానికి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పర్మిషన్ వస్తలేదు, అందుకని మీది నుంచి హెలికాప్టర్ పర్మిషన్ చేస్తున్నాము. అదేవిధంగా హెలికాప్టర్కి లైడార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి లైడార్ ద్వారా కూడా పరిశీలన చేస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే టనలింగ్ వర్క్ ఉందో దానికంటే ప్రపంచంలో ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఆ టన్నల్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి శ్రీ అజయ్ గారికి అధికారులందరికీ తెలుసు. ఇది మొదటిసారి ఆ విషయం నేను మాట్లాడుతున్నా, నేను బయట ఎక్కడ చెప్పలే. మేము అది అనేబోతున్నాం. ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా డిండి ప్రాజెక్టు మీ అందరికి తెలుసు, ఎన్నో దశాబ్దాల నుంచి ఆ విధంగా పెండింగ్ ఉంది. డిండి ప్రాజెక్టు కూడా మరి నేను ఇరిగేషన్ మంత్రి అయినాక డిండి ప్రాజెక్టుకి 1800 కోట్ల మంజూరు చేసి టెండర్ పిలిచి ముందుకు పోతున్నాము. అదేవిధంగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో మిత్రుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు కోరినట్టుగా దున్నపోతుల గండి అది దున్నపోతుల గండి లిఫ్టిగేషన్ పథకం కానీ బొత్తులపాలెం లిఫ్టిగేషన్ కానీ అవన్నీ ఆ కృష్ణా నది ఉన్న లిఫ్ట్లన్నీ కూడా హై ప్రయారిటీల పనులు మరి చేయమని అధికారులని కాంట్రాక్టర్ని పదే ఒత్తిడి పెడుతున్నాం. చీఫ్ ఇంజనీర్ అజయ్ గారు ఇవన్నీ వేగవంతం కాకుండా మాత్రం మీకు కూడా మంచిగా ఉండదు. ఓకే అజయ్ గారు, సరే మంచి డైనమిక్ ఆఫీసర్ అయితే మరి మీరు నల్గొండ ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్, మీరు 24 గంటలు పనిచేసి ప్రోగ్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. కూర్చోనా? ఓకే మరి రాష్ట్ర ఫస్ట్ ముగిసిన ఆర్థిక సంవత్సరం బిఎల్ఆర్ ఇంట్రో జాగ్రత్త. ఓకే సంవత్సరానికి వాళ్ళు ఇరిగేషన్ శాఖకి తీసుకున్న లోన్స్కే ఓన్లీ ఇరిగేషన్ శాఖకి లోన్స్ మనం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్స్ కి మనం 16,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అది ఎంత మోసం, ఎంత ద్రోహం అంటే మనం తాకట్టు పెట్టి ప్రాజెక్ట్ కట్టి ప్రాజెక్ట్ కూలిపోయి కొత్త ఆయకట్టు అసలు రాలేదు. మరి దానికి మనం ఇప్పుడు ఆ లోన్ రిటర్న్ చేస్తున్నాం. అసలు ఎంత మోసం అంటే జలాన్ని ఈ జిల్లాలో కూడా కాళేశ్వరం నీళ్ళు అని కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను మీకు చెప్తున్నా, మీరు మనం అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత అప్పటివరకే కాళేశ్వరం ప్రాజెక్టు మూసేసారు కదా, పనిచేస్తలేదు, అవి కూలిపోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల్ల బ్యారేజ్ కూడా ఫౌండేషన్ బాగాలేదని చెప్పిండ్రు, అది నీళ్లు స్టోరేజ్ చేస్తలేము. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ. ఆ బ్యారేజీలు కూలిపోయి ఉండగా మొన్న ఖరీఫ్ పంటలో తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం 153 లక్షల మెట్రిక్ టన్నులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పండింది. ఇది కాళేశ్వరం కూలిపో ఉండగా. ఇప్పుడు యాసంగిలో ఏది మనం ఇప్పుడు పంట చేతికి వస్తుంది. యాసంగిలో పంటలు పండని విధంగా ఈ యాసంగిలో సుమారు 130 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. 57 లక్షల ఎకరాల వరిధాన్యం పండింది. మొత్తం ఈ యాసంగి పంటలో వ్యవసాయ విస్తీర్ణ ఏకరేజు 57 లక్షల ఎకరాలు. అంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్న తప్పుడు ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయి ఉండగా తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశంలో 29 రాష్ట్రాల చరిత్రలో హైయెస్ట్ ఎవర్ రికార్డు ప్యాడీ పండింది ఈ ఖరీఫ్ పంటలో, ఈ యాసంగి పంటలు రెండు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం ఈ రాష్ట్రం కాళేశ్వరం కూలిపోయి ఉండగా పండింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్ని అబద్ధాల ప్రోపగాండా ఏ విధంగా వాళ్ళు చేస్తారు. మనం అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లాగా ఆయన తీసుకుపోయి ఈయన తీసుకుపోయి కూలేపాయది.
కూలిపోతే అది ఆయన బాంబులు పెట్టినట ఈయన చేసినట్టు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఉన్న మాట్లాడొచ్చా? మీరు ఆలోచన చేయండి. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం మీరు ఆలోచన చేయాలి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకర్ ఇంట్లో జాగ్రత్త తర్వాత మాట్లాడలేదు సపరేట్గా. ఓకే, 38,000 కోట్లతో తుమ్మడి ఎట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండు. 10,000 కోట్లతో కాలువలు దువ్విండ్రు. ప్రభుత్వం మారింది. మరి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలకులు ఎట్లంటే అది పూర్తి చేస్తే అంబేద్కర్ పేరు ఉంటుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి ఆయకట్టు అంతే ఉంది. అదే 17-18 లక్షల ఎకరాలు 38,000 కోట్లది 3 ఇంతలు చేసిండు. 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థ, ఈ లెక్కలు చూసే సంస్థ ఎవరంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్, ఈ రాష్ట్రానికి శాశ్వతంగా గుదిబండగా నిలిచిపోతుంది. అంటే ఇక మనకి ఆ అప్పులు కట్టడమే మన జీవితం గడిచిపోతుంది ఇప్పుడు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కి కరెంటు ఛార్జ్ ఎంత తెలుసండి? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపిస్తే కరెంటు బిల్లులే సంవత్సరానికి 10,000 కోట్లు. అసలు ఎవరండి అటువంటి ప్రాజెక్ట్ కడతారు? మనను తాకట్టు పెట్టి, మన జీవితాలు తాకట్టు పెట్టి, రుణం తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి కూలిపోతే ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. నీకు ఇంకో విషయం చెప్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.